రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హాస్టల్ను కలెక్టర్ శశాంక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిజికల్ యాక్టివిటీస్ హాల్లో కూడా విద్యార్థులు విజయాలతో సాధించిన పథకాలను పరిశీలించారు. రాత్రి వసతి గృహంలో బస చేసి విద్యార్థులతో గడిపారు. ఇవాళ ఉదయం విద్యార్థులతో కలిసి మార్నింగ్ వాక్ చేపట్టారు. హాస్టల్లోని లైబ్రరీని సందర్శించి రోజువారీ పత్రికలను ఎన్ని వస్తున్నాయని, విద్యార్థులతో పత్రికా వార్తలను ఎలా చదివిస్తున్నారని, ఇలాంటి నాలెడ్జ్ గెయిన్ అవుతున్నాయని అడిగి ప్రిన్సిపల్ను తెలుసుకున్నారు. ఇక విద్యార్థులు అనారోగ్యం పాలు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరా తీస్తూ వెల్నెస్ సెంటర్ను పరిశీలించారు. విద్యార్థులకు కావాల్సిన మెడికల్ కిట్లు, టాబ్లెట్లు, కనీస అవసరాలను మెయింటైన్ చేస్తున్న విధానాన్ని అడిగి మరీ తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పర్యటనలలో భాగంగా సంక్షేమ హాస్టల్లో వసతుల కల్పన మరియు విద్యార్థులతో ముఖాముఖి అన్న ఉద్దేశంతో నిన్న రాత్రి ఇబ్రహీంపట్నం సోషల్ వెల్ఫేర్ గురుకులంలో చేయడం జరిగింది. ఇక్కడ మనకు 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలు దాదాపు 650 మంది విద్యార్థులు ఉన్న దృష్ట్యా ఇక్కడ ప్రిన్సిపల్ గారితో, వారి స్టాఫ్ తోటి, ఇతరులతోటి ఇక్కడ రాత్రి చేయడం, మార్నింగ్ పిల్లల ఎక్సర్సైజ్లో ఆటలలో భాగస్వామ్యంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ విద్యార్థులతోటి ముచ్చటించడంతో ఇక్కడ కావాల్సిన వసతులు, ఏ రకమైన చర్యలు తీసుకోవడం ద్వారా మరింతగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ హాస్టల్లో వసతి కల్పించడం మీద దృష్టి పెట్టడం జరిగింది. మంది పిల్లలు 5th క్లాస్ నుంచి ఇక్కడ చదువుతున్న సందర్భం ఉంది. వారు వారి లక్ష్యానికి మరింత చేరువ కావాలని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వం వైపు నుంచి, సొసైటీ వైపు నుంచి తీసుకోవాల్సిన అనేక చర్యల గురించి కూడా చర్చించడం జరిగింది. వారికి అందుతున్న భోజనం కానీ, వారికి అందుతున్న విద్య కానీ, ఇతర వసతుల కల్పన విషయంలో మాట్లాడడం జరిగింది. ఇదే నివేదికలని ప్రభుత్వానికి